హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయిరామ్. మీరు చూస్తున్నారు తెలుగు పీసీ వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను ఏఎండీకి సంబంధించిన ప్రెసిషన్ బూస్ట్ కోసం అండ్ ఇంటెల్కి సంబంధించిన టర్బో బూస్ట్ కోసం అయితే చెప్తాను. యాక్చువల్గా నేను ఈ రెండింటికి సంబంధించి డెడికేటెడ్గా వేరు వీడియోస్ అయితే చేశాను. ఈ వీడియోలో నేను వాటికి సంబంధించిన డిఫరెన్సెస్ కోసం అయితే చెప్తాను అండ్ కొంచెం డెప్త్గా అయితే నేను మీకు వీటి కోసం అయితే చెప్తాను. సో ముందు మనం డిఫరెన్సెస్ కోసం మాట్లాడుకున్నాం అనుకోండి. మనకి డిఫరెన్సెస్ వచ్చేసరికి ఫస్ట్లో బ్రాండ్ ఫ్రెండ్స్ ఏంటంటే ఈ రెండింటిని రెండు వేరు కంపెనీస్ అయితే తయారు చేసినాయి. ఇంటెల్కి సంబంధించి ఇంటెల్ అయితే టర్బో బూస్ట్ అనే టెక్నాలజీని అయితే తయారు చేసింది. అందులో 3 వర్షన్స్ అయితే తీసుకొచ్చింది, ఇంటెల్ టర్బో బూస్ట్ 1, 2, 3 అని. అదే మనం ఏఎండీ కోసం మాట్లాడుకున్నాం అనుకోండి. ఏఎండీ వచ్చేసరికి ఏఎండీ ప్రెసిషన్ బూస్ట్ని అయితే తీసుకొచ్చింది. ఏఎండీ ప్రెసిషన్ బూస్ట్లో మనకి 2 ఉంటాయి, ఏఎండీ ప్రెసిషన్ బూస్ట్ అండ్ ఏఎండీ ప్రెసిషన్ బూస్ట్ 2. దీంతోపాటు ఇంకొక వేరే టెక్నాలజీని అయితే తీసుకొచ్చింది. అదేంటంటే ఏఎండీకి సంబంధించిన ఎక్స్ఎఫ్ఆర్ అని అనుకోవచ్చు. ఎక్స్ఎఫ్ఆర్ అంటే ఎక్స్టెండెడ్ ఫ్రీక్వెన్సీ రేంజ్. గా ఎక్స్టెండెడ్ ఫ్రీక్వెన్సీ రేంజ్ ఏం చేస్తుందంటే మనకి వాడు చెప్పిన టర్బో బూస్ట్ క్లాక్ ఫ్రీక్వెన్సీ కంటే కూడా మనకి ఇంకా ఎక్స్ట్రాగా క్లాక్ ఫ్రీక్వెన్సీస్ని అయితే దాటి పర్ఫామ్ చేయగలిగే ఆప్షన్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా పర్ఫామ్ చేస్తుందని రూల్ ఉండదు, మనకు ఆ ఆప్షన్ అయితే ఉంటుంది మనం సఫిషియెంట్ కూలింగ్ ప్రొవైడ్ చేసినప్పుడు. మనం ఇంటెల్కి సంబంధించి మాట్లాడుకున్నాం అనుకోండి. ఇంటెల్లో మనకి సింగిల్ కోర్ బూస్ట్ ఉంటుంది లేదా ఆల్ కోర్ బూస్ట్ అయితే ఉంటుంది. సింగిల్ కోర్ బూస్ట్ ఏం చేస్తుందంటే మీరు సింగిల్ థ్రెడెడ్ అప్లికేషన్స్ రన్ చేస్తున్నారు అనుకోండి, గేమ్స్ అలాంటివి రన్ చేస్తున్నప్పుడు ఆ ప్రాసెసర్ యొక్క ఆ కోర్ ఏదైతే ఉందో ఆ కోర్ని అది మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీస్కి అయితే రన్ చేస్తుంది. మిగతా కోర్స్ అన్నీ కూడా నార్మల్గా అయితే రన్ అవుతాయి. దీనివల్ల సింగిల్ కోర్ మనకి మ్యాక్సిమం పర్ఫార్మెన్స్ని అయితే ఇస్తుంది. కాకపోతే ఇది మనకి ఎందులో ఉపయోగపడుతుంది అంటే గేమ్స్ ఇలాంటివి ఆడేటప్పుడు మనకి ఈ సింగిల్ కోర్ అనేది బాగా యూజ్ అవుతుంది. సింగిల్ కోర్ ఓవర్ క్లాకింగ్ లేదా సింగిల్ కోర్ టర్బో బూస్ట్ అనేది మనకి బాగా అయితే యూజ్ అవుతుంది. అండ్ సెకండ్ వచ్చేసరికి ఆల్ కోర్ బూస్ట్ ఫ్రెండ్స్. ఆల్ కోర్ బూస్ట్ ఈ రెండే అయితే పర్ఫామ్ చేయగలదు ఇంటెల్ ప్రాసెసర్. మనకి ఆల్ కోర్ బూస్ట్ ఏం చేస్తుందంటే అన్ని కోర్స్కి మనకి మ్యాక్సిమం ఎంత ఫ్రీక్వెన్సీ వరకు అయితే వెళ్ళగలదో అంత ఫ్రీక్వెన్సీ వరకు ఇదైతే తీసుకెళ్తుంది ఈ టర్బో బూస్ట్ అనేది. సో మనం ఈ రెండింటికి మధ్య డిఫరెన్సెస్ మాట్లాడుకున్నాం అనుకోండి. సింగిల్ కోర్కి అండ్ ఆల్ కోర్ బూస్ట్కి. సింగిల్ కోర్ బూస్ట్ మనం చేసినప్పుడు ఒక కోరే మనకి మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ వరకు వెళ్తుంది. ఫర్ సపోజ్ మనకి ఆ ప్రాసెసర్లో మ్యాక్సిమం టర్బో బూస్ట్ ఫ్రీక్వెన్సీ మనకి 4.3 GHz అనుకోండి. అప్పుడు ఆ 4.3 GHz వరకు ఒక సింగిల్ కోర్ని అయితే ఆ ప్రాసెసర్ అయితే తీసుకెళ్తుంది. అలా కాకుండా మనం ఆల్ కోర్ బూస్ట్ మాట్లాడుకున్నాం అనుకోండి. ఆల్ కోర్ బూస్ట్ని మనం ప్రతి కోర్ని అయితే తీసుకెళ్ళాం, ఎందుకంటే దానివల్ల ఎక్కువ హీట్ జనరేట్ అవుతుంది. ఎక్కువ హీట్ జనరేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ప్రాసెసర్కి సంబంధించిన కోర్ క్లాక్ ఫ్రీక్వెన్సీస్ అనేవి తగ్గిపోతాయి. కాబట్టి మనకి సింగిల్ కోర్ ఉన్నప్పుడు 4.3 GHz వరకు రన్ అయింది అనుకోండి. అన్ని కోర్స్ని మనం బూస్ట్ చేస్తున్నప్పుడు అది 4 GHz వరకున్న 3.9 GHz వరకున్న మనకు క్లాక్ ఫ్రీక్వెన్సీస్ అయితే రన్ అవుతాయి. అండ్ మనం బేస్ క్లాక్ చూసుకున్నాం అనుకోండి, బేస్ క్లాక్ ఇంకా దానికంటే చాలా తక్కువ ఉంటుంది, 3.5 GHz అక్కడ వరకు ఉంటుంది. సో అన్ని కోర్సు మనం బూస్ట్ చేసినప్పుడు మనకు ఒక 400 MHz అలా బూస్ట్ అవుతుంది. అండ్ సింగిల్ కోర్ని మనం బూస్ట్ చేసామనుకోండి, అలాంటి టైంలో మనకి 800 MHz లేదా 900 MHz ఆ ప్రాసెసర్ని బట్టి 1 GHz వరకు కూడా మనం బూస్ట్ క్లాక్ ఫ్రీక్వెన్సీస్ని అయితే అచీవ్ చేయొచ్చు. అండ్ మనం ఏఎండీ ప్రెసిషన్ బూస్ట్ కోసం మాట్లాడుకున్నాం అనుకోండి. ఏఎండీ ప్రెసిషన్ బూస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా అయితే పర్ఫామ్ చేస్తుంది. మనం ఏఎండీ కోసం మాట్లాడుకున్నాం అనుకోండి. ఏఎండీలో మనకి ప్రెసిషన్ బూస్ట్ 2లో అలాగైతే ఉండదు. ఏఎండీ ప్రెసిషన్ బూస్ట్ 2 ఏం చేస్తుందంటే ఒక ప్రాసెసర్ మనకి సింగిల్ కోర్లో రన్ అవుతుంది అనుకోండి. సింగిల్ కోర్ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ వరకునైతే తీసుకెళ్ళిపోతుంది. అండ్ టర్బో బూస్ట్ క్లాక్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో దాని వరకు అయితే తీసుకెళ్ళిపోతుంది. ఇంకా మంచి కూలింగ్ మనం ప్రొవైడ్ చేసాం అనుకోండి, అది ఎక్స్ఎఫ్ఆర్ని యూజ్ చేసుకుని ఆ మ్యాక్సిమం టర్బో బూస్ట్ క్లాక్ ఫ్రీక్వెన్సీ కంటే కూడా ఇంకా ఎక్కువగా అయితే తీసుకెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. గ్యారంటీడ్ కాదు, ఖచ్చితంగా ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ మనం మల్టీ కోర్ కోసం మాట్లాడుకున్నాం అనుకోండి. మల్టీ కోర్లో మనకు అది ఎలా చేస్తుందంటే ఒక కోర్ని మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీకి అయితే తీసుకెళ్తుంది. ఆ తర్వాత సెకండ్ కోర్ని అలా తీసుకెళ్తుంది, థర్డ్ కోర్ని తీసుకెళ్తుంది, ఫోర్త్ కోర్ని తీసుకెళ్తుంది. అలా మనకి టెంపరేచర్ లిమిట్ ఎంతవరకు అయితే ఉంటుందో ఆ మ్యాక్సిమం టెంపరేచర్ లిమిట్ని అది క్రాస్ చేయనంత వరకు అలా అన్ని కోర్స్కి అది అప్లై చేసుకుంటూ వెళ్తుంది. సో ఇది కొంచెం ఎఫిషియెంట్ అని చెప్పాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి ఇంటెల్కి సంబంధించి కంపేర్ చేసుకున్నట్లయితే మనం ఖచ్చితంగా కొంచెం ఎక్కువ పర్ఫార్మెన్స్ని అయితే అచీవ్ చేయొచ్చు. ఇది ఎప్పుడంటే ఫ్రెండ్స్ అన్ని కోర్ల మీద లేనప్పుడు మాత్రమే నేను చెప్పింది అయితే వర్క్ చేస్తుంది. ఒకవేళ మనం ఆ ఫ్రీక్వెన్సీని అన్ని కోర్స్కి అప్లై చేసాం అనుకోండి, అప్పుడు అన్ని కోర్స్ని అది ఒకేసారి అంటే ఒక 25 MHz అలా కలుపుకుంటూ తీసుకెళ్తారు ప్రతి కోర్ని.
అది మ్యాక్సిమం టెంపరేచర్ లిమిట్ రీచ్ అయ్యేంత వరకు అలా తీసుకెళ్తుంది. ఎప్పుడైతే టెంపరేచర్ లిమిట్కి రీచ్ అయినా దాన్ని క్రాస్ చేసినా అప్పుడు అది ఆపేస్తుంది. ఇంకా కూడా టెంపరేచర్స్ రేజ్ అవుతున్నాయి అనుకోండి ప్రాసెసర్ది, అప్పుడు మెల్లగా తగ్గించుకుంటూ వస్తుంది. ఎక్కడైతే ఒక ప్రాసెసర్ దాని మ్యాక్సిమం క్లాక్ ఫ్రీక్వెన్సీలో స్టేబుల్గా అయితే ఉంటుందో ఆ టైం వరకు ఆ ప్రాసెసర్ని అలా ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళి ఎక్కడైతే దీన్ని స్టేబుల్ అవుతుందో లేదా టెంపరేచర్స్ని కంట్రోల్ చేయలేకపోతుందో అక్కడైతే ఆపేస్తుంది. సో మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ టర్బో బూస్ట్ ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా కొంచెం చాలా కాంప్లికేటెడ్గా అయితే ఉంటాయి. అండ్ ప్రతిసారి వీళ్ళు ఎప్పుడైతే అప్డేట్ చేసుకుంటూ వస్తారో అలా అప్డేట్ చేసుకున్న ప్రతిసారి వీళ్ళు అల్గోరిథమ్స్ని అయితే మార్చేస్తారు. ఇప్పుడు నేను ప్రెసిషన్ బూస్ట్ 2 అండ్ ప్రెసిషన్ బూస్ట్ 1 అండ్ ఇంటెల్ టర్బో టెక్నాలజీ అంటే ఇంటెల్ టర్బో బూస్ట్ 2 అండ్ టర్బో బూస్ట్ 3 వీటి ప్రకారం అయితే చెప్పాను. వీళ్ళు నెక్స్ట్ జనరేషన్ టర్బో బూస్ట్ 4 లాంచ్ చేస్తారు అనుకోండి, ఇప్పుడు నేను చెప్పింది ఖచ్చితంగా వాళ్ళు అయితే మార్చేస్తారు. అండ్ ప్రెసిషన్ బూస్ట్ 3 తీసుకున్నాం అనుకోండి నెక్స్ట్ జనరేషన్లో వచ్చేది, అప్పుడు కూడా వీళ్ళు ఖచ్చితంగా అల్గోరిథంలో అయితే చేంజెస్ చేస్తే దీన్ని కూడా అయితే మారుస్తారు. సో నేను ఇప్పుడు చెప్పింది ఏంటంటే ఓవరాల్గా అన్నింటినీ మొత్తం అన్ని అల్గోరిథమ్స్ని బేస్ చేసుకుని మీకు బ్యాలెన్స్డ్గా అయితే చెప్పాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే కనుక మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను కామెంట్స్లో అయితే అడగండి, నేను రిప్లైస్ అయితే చేస్తాను. సో సైనింగ్ ఆఫ్ గైస్, బాయ్.